హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్. ఈరోజు స్నాక్స్ కోసం అయితే ఈవినింగ్ సాయంత్రం పూట మనం ఫాస్ట్గా అయిపోవడానికి అలాగే బాగా రుచిగా తినడానికి నేనైతే ఒక కొత్త వంట చెప్పబోతున్నాను. చాలా సింపుల్, కానీ దీనికి కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. ముందు మనం వీటిని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేయడం అయితే చాలా చాలా ఈజీ అనమాట. దీని పేరు మెంతికూర కుడుములు అండి. కుడుములు అంటే మీకు డౌట్ రావచ్చు, ఇది చాలా మందికి తెలిసి ఉండదు, కానీ ఇది సరికొత్త వంట, హెల్దీ వంట అనమాట. అందరికీ, పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఈ వంట అనేది చాలా ఆరోగ్యం అయితే ఉంటుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అయితే ఇది చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మెంతికూర అనేది చాలా మంచిది కదా షుగర్ పేషెంట్స్కు. ఇక ఈ వంట ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దీనికోసం కొంచెం ప్రాసెస్ ఉంటుంది, దానికి టైం పడుతుంది, కానీ ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు. అందరూ ఇంటిలో పాది దీంట్లో మనం పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇలా మెంతికూర కుడుములు అయితే మనం చేస్తున్నాము. మా అత్త అయితే చేస్తున్నారు. మనము గోధుమ పిండి అయితే తడుపుకున్నామండి. ఇట్లా తీసుకొని ఇట్లా అన్ని కొద్దిగా ఇట్లా కొంచెం చిన్న చిన్న ఉండలు లెక్క చేసుకోవాలి. చేసుకొని వాటిని ఒత్తేసుకోవాలి అంతే. ఇది కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది, కానీ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి చేస్తే తొందరగా అవుతుందండి. ఇంటిల్లపాది మీకు హాలిడే ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకోండి, లేదా ఇలా చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అత్త పెట్టుకోవచ్చు. ముందు రోజైనా ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పొద్దున చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా సన్న సన్న బాల్స్ అన్నమాట, ఉండలు లెక్క చేసుకోవాలి. ఇక వీటితో మెంతికూర కుడుములు ఎలా చేస్తారు, ఏం సంగతి అనేది నేను చెప్తాను. ముందుగా అయితే గోధుమ పిండి ఉంటుంది కదా, మీరు పూరి పిండి అంటారు, తెల్ల పూరి పిండి. అలానే ఇది మైదా కాదండి, పూరి పిండినే అనమాట, గోధుమ పిండి. ఈ గోధుమ పిండిని మీరు తడిపి పెట్టుకోండి. ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ తడిపి పెట్టుకోండి. చూసారు కదండి, ఇలా గోధుమ పిండిని చిన్న ఉండల్లా అయితే మనం చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద ఉండల్లా చేసినట్టయితే ఇవి ఉడికిన తర్వాత ఇంకా పెద్దగా అవుతాయండి, లావుగా అయితే అవుతాయి. కాబట్టి చాలా ఓపిక్గా చిన్న ఉండల్లా అయితే మనం చేసుకోవాలి. ఇక ఈ ఉండలు ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం పొడిపిండి చల్లి పెట్టుకుంటూ ఉండాలండి, కొద్దిగా పొడిపిండి అనమాట. ఇక నేను వీటిని ఉడికించడానికి పొయ్యి పైన అయితే స్టవ్ పైన నీళ్లు పెట్టేశాను. ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు, అలాగే మనము నూనె, ఈ ఉండలు అంటుకోకుండా నూనె వేసాను. ఇక దీంట్లో వేసే పచ్చికారము, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం వెల్లుల్లి, ఒక 2-3 వెల్లుల్లి, ఇంకా కొబ్బరి, ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక మెంతికూర బాగా శుభ్రంగా కడుక్కొని మెంతికూరని బాగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర అలాగే కరివేపాకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉండలు ఉడుకుతూ ఉంటాయి. మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి, అవి ఉడికాయా లేదా అని చెప్పి ఒకసారి తిని అయితే చూడండి. ఇక మనం పచ్చికారం వేసుకునేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు నేను ఇక్కడైతే 4 తీసుకున్నానండి. 4 లేదా 5 మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. కొబ్బరి మాత్రం అసలు ఎక్కువగా వేసుకోవద్దండి, కొంచెం కొబ్బరి అయితే సరిపోతుంది. ఇక ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర, ఇందులో మెయిన్ మెంతికూర ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. కాబట్టి మెంతికూర పెద్ద మెంతికూరనే తీసుకోండి. చూసుకొని క్వాంటిటీ మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అయితే వేసుకోండి. ఇక నేను బాండీలో పోపు వేశాను. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ బాగా నిదానంగా వేగిన తర్వాత ఇందులో మనము మెంతికూర వేస్తున్నాం. ఫస్ట్ మెంతికూర వేసుకోండి. ఈ మెంతికూర బాగా వేగాలన్నమాట, మంచిగా స్మెల్ అయితే రావాలన్నమాట. ఇలా బాగా వేగుతున్నప్పుడు మనము ఆల్రెడీ పచ్చికారం చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చికారాన్ని కూడా మనం ఇందులో వేసి బాగా మెంతికూర స్మెల్ బాగా తెలిసేలా ఈ పచ్చికారాన్ని మెంతికూరని కలిపి మనం ఫ్రై అయితే చేయవలసి ఉంటుంది. మనము ఎక్కువగా ఫ్రై చేయకుండా ఇవి వేసేసినట్టయితే పచ్చి పచ్చిగా అయితే ఉంటుందండి. పైగా మెంతికూర టేస్ట్ అయితే మనకు తెలీదు, కొంచెం చేదుగా అనిపిస్తుంది. కాబట్టి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇది చేసినట్టయితే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. మనము రకరకాల స్ట్రీట్ ఫుడ్ అయితే టేస్ట్ చేస్తూ ఉంటాం కదండి, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంట, లేకపోతే గోబీ నూడిల్స్, వీటిలో ప్రిజర్వేటివ్స్ అలాగే ఆయిల్ ఎక్కువ వేస్తూ ఉంటారు. వాటికంటే ఇది చాలా చాలా 1000 రెట్లు మేలన్నమాట. ఇక లాస్ట్లో ఉప్పు సరి చూసుకొని ఉప్పు ఒకసారి వేసుకోండి. మనం ఆల్రెడీ నీళ్ళలో ఉప్పు వేసాం కదా, ఉప్పు కరెక్ట్గా అయితే వేసుకోండి. ఎందుకంటే ఉప్పు తక్కువ అయితే కూడా ఇది అంత టేస్ట్ అనిపించదు అనమాట. కాబట్టి నీళ్ళలో కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకొని ఆ తర్వాత మనం చెక్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఇందులో వెల్లుల్లి ఆల్రెడీ పచ్చికారంలో కూడా వేసాము,
జస్ట్ ఒక 3 వెల్లుల్లిపాయలు వేసాం, 3-4 కంటే ఎక్కువ వేయొద్దండి. ఇక మనము తిరుగువాతలో అయితే దండిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక గడ్డ వెల్లుల్లిపాయ మొత్తం కూడా నేను సన్నగా ముక్కలుగా తరిగి బాగా ఫ్రై చేసి వేసుకున్నాను అనమాట. సో మీరు కూడా టేస్ట్ చేసేసేయండి. ఇక నేనైతే పల్లీలను వేయించానండి. మార్నింగ్ వ్లాగ్ ఇది, నేను పల్లీల పొడి చేయడానికి. అలాగే ఒక సైడ్ అయితే టీకి పెట్టేశాను. టీ పొంగకుండా మనం అందులో పెద్ద గరిటె వేసినట్టయితే టీ అస్సలు పొంగదండి. అలాగే మేమైతే కషాయం తాగుతామండి. మా అత్త కోసం నేను టీ పెట్టాను. మేమైతే కషాయం తాగుతాము. చూసారు కదా, ఒక 2 పావు లీటర్ గ్లాసులు నిండా నీళ్లు పోసుకొని ఆ తర్వాత ఇందులో చెక్క, లవంగ, ఎందుకంటే మీరు ముందుగా 2.5 లీటర్ల నీళ్ళు పోసుకోండి. 2.5 గ్లాసుల నీళ్ళు పోసుకోండి. ఎందుకంటే అది బాగా మరిగిన తర్వాత హాఫ్ గ్లాస్ అయిపోతుంది అనమాట. ఇక అందులో కొంచెం సోంపు, కొంచెం వాము, నేనైతే ఇద్దరికి, నాకు మా వారికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక 2 స్పూన్ల వాము, 2 స్పూన్ల సోంపు, అలాగే ఒక 4-5 లవంగాలు, కొంచెం చెక్క, ఇవన్నీ వేసి బాగా మరిగించాను అనమాట. బాగా మరిగించి తర్వాత ఇందులో గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మకాయ రసము ఇంకా తేనె ఇవన్నీ కలుపుకొని తాగితే ఖచ్చితంగా సన్నబడతారండి. అంతేకాదండి, నేను ఈ కుక్కర్ రసం అయితే చేశాను అనమాట. రసం కూడా కుక్కర్లో చేయొచ్చా అని అనుకుంటారేమో. చూసారు కదా, ఇలా ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా చింతపండు, అలాగే రసంకి కావాల్సినటువంటి ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా వేసేసి ఒకేసారి కొంచెం వాటర్ పోసి రసం పొడి, జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసేసి బాగా ఒక 3-4 విజిల్లు వచ్చిన తర్వాత దాన్ని ఇలా గరిటెతోనే మెదుపుకోవాలన్నమాట. మెదుపుకొని మనం తగినంత వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్లో ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే కుక్కర్లో రసం రెడీ అయిపోతుంది. మనము ఏం చేస్తాం చెప్పండి, స్కూల్కి హడావిడే ఉంటుంది కదా పొద్దున పూట స్కూల్కి, అందుకోసము రకరకాల మార్గాలు అయితే వెతుక్కోవాలన్నమాట. ప్లీజ్ ఏమనుకోదండి, మీరు కూడా ఈ చిట్కా ట్రై చేయండి టైం లేనప్పుడు. ఇకపోతే నేను ఏం చేశానంటే రాత్రి మిగిలిన చద్దన్నంలో నీళ్లు పోసి పెట్టానండి. ఉదయం లేచిన వెంటనే ఆ నీళ్ళు అనేది ఉడగొట్టేసేయాలన్నమాట. ఆ తర్వాత ఆ అన్నాన్ని మెత్తగా పిసికి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇంకా పల్చటి మజ్జిగ లేదా మంచిగా పెరుగు, ఇలా ఇంట్లో తోడు వేసుకున్నటువంటి పెరుగు, ఇలా వీటిని వేసుకొని బాగా కలుపుకొని ఇది బ్రేక్ఫాస్ట్లో ఒక్కసారి తిని చూడండి. సూపర్ టేస్టీ ఫుడ్, అంతేకాదండి సూపర్ హెల్తీ ఫుడ్ కూడా. మనము దోశలు, ఇడ్లీలు, బజ్జీలు వీటికంటే కూడా ఇది 100 రెట్లు చాలా మేలండి. ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.